హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ విసేవ ఛానల్. డిగ్రీ అలాగే డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రకటన అనేది రావడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ను టాటా క్యాపిటల్ వారు ప్రకటించడం జరిగిందనమాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి, అదేవిధంగా డిగ్రీ చదువుతున్న వారికి, అలాగే డిప్లొమా చదువుతున్న వారికి ప్రజెంట్ 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి స్కాలర్షిప్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటే buddyforstudy.com అని చెప్పి ఈ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ డేట్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారికి ఏడాదికి 12,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 15వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఆ లోపు అయితే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్కు ఎలిజిబిలిటీ వచ్చేసి సో ఎవరైతే స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ చదువుతూ బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏలో కానీ స్టడీ కంటిన్యూ చేస్తున్న వారు, అదేవిధంగా డిప్లొమా కానీ పాలిటెక్నిక్ చదువుతున్న వారు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే మెయిన్గా వచ్చేసి మీ అకాడమిక్ ఇయర్ సంబంధించి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో వారిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ప్రజెంట్ ఇయర్ సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటే కనుక ఇంటర్లో మీకు 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ, డిప్లొమా సెకండ్ ఇయర్ కానీ చదువుతూ ఉంటే సో మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించి సెమిస్టర్స్ అయితే జరిగి ఉంటాయి కదా. సో ఆ లాస్ట్ సెమిస్టర్ సంబంధించి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఒక ఇయర్కి 2,50,000 లోపే ఉండాలన్నమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారికి అయితే ఛాన్స్ ఉండదు, ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. సో ఈ స్కాలర్షిప్కి బెనిఫిట్ వచ్చేసి ఆ కోర్సు సంబంధించిన 80% ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమంగా మనకు 12,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికెంట్ సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అలాగే ఫ్యామిలీకి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే మెయిన్గా వచ్చేసి అడ్మిషన్స్కి సంబంధించి కాలేజ్ ఐడి కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. మీరు కాలేజీకి ఫీజు పే చేసింటే కనుక ఆ ఫీజు సంబంధించి రిసిప్ట్ అనేది ఉండాలి. అలాగే అప్లికెంట్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. అలాగే లాస్ట్ ఇయర్ సంబంధించి మార్క్ షీట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న టైంలో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై నో ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి సో ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు అంతకుముందే ఈ buddyforstudy.com సంబంధించి వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉంటే కనుక ఇక్కడ మొబైల్ నెంబర్ను, ఆ పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే కనుక ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడే మీరు కొత్తగా ఈ వెబ్సైట్లో అప్లై చేసుకుంటుంటే కనుక ఇక్కడ మీకు నాట్ రిజిస్టర్ ఎట్ అని క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి ఇందులో ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసి అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ కానీ, అలాగే లాస్ట్ నేమ్, అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉండి ఆ తర్వాత స్మాల్ లెటర్స్ ఉండి నెంబర్స్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండే విధంగా సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేసుకుంటే మీకు అకౌంట్ క్రియేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసుకొని లాగిన్ అయితే అవ్వండి. మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, సో మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు అందులో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత అక్కడ చూపించే విధంగా మీరు డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేసి ఇందులో అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటే రామ్ విసేవ తరపున అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు రామ్ విసేవ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే కనుక టెలిగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి.